హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ బరితెగింపు రోజు రోజుకు ఎట్లా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. నిన్న తిరుపతి సాక్షిగా వైసీపీ వాళ్ళు అంటే బస్సులలో ఎస్కాట్గా కార్పొరేట్లను తరలిస్తుంటే టీడీపీ గూండాలు కూటమి గూండాలు బరితెగించి ఎట్లా రప్చర్ చేశారో చూసినాం కదా. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ సంస్థలు తర్వాత ఈ భద్రతా వ్యవస్థలు అన్నీ ఏం చేస్తున్నట్టు? వీళ్ళే కదా ప్రమాణ స్వీకారం రోజు రాజ్యాంగ విలువల్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడతామని చెప్పి మాటిచ్చింది. తీరా చూస్తే బలం లేకపోయినా సరే, రాజకీయాల్లో కొనుగోళ్ళు అమ్మకాలు ఇవన్నీ కామనే, కానీ వాళ్ళు అంటే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇష్టం లేకపోయినా కిడ్నాప్ చేసి లేని చోట, బలం లేని చోట తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ఈ ఈ శగలన్నీ దేనికోసం? ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. ప్రజాస్వామ్యం కూని మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో అరాచక పర్వం, బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు మున్సిపాలిటీలో పాగాకు కుయుక్తులు, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాలిబాన్ల తరహాలో కూటమి గుండాల విధ్వంసకాండ, ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు స్థైర్య విహారం, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకున్న రౌడీ ముఖలు అద్దాలు ధ్వంసం చేసి బస్సులోకి చొరబడి కార్పొరేటర్ల కిడ్నాప్, అడ్డుకున్న వారిపై దాడి, సాక్షి ప్రతినిధి కెమెరామెన్పై దాడి, కెమెరా ధ్వంసం, కోరం లేనందున ముగ్గురికి మాస్కులు వేసి లోపలికి పంపేందుకు కూటమి నేతల కుట్ర, వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్సీల సమావేశ మందిరం వద్ద బైఠాయించడంతో బెడిసికొట్టిన పథకం, ఉప ఎన్నిక వాయిదా, నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి, నూజివీడులో కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించిన మంత్రి పార్థసారథి, 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలో ఎన్నికలకు నోటిఫికేషన్, ప్రలోభాలు బెదిరింపులకు 5 చోట్ల ఆగిపోయిన ప్రక్రియ, నేడు ఎన్నికల నిర్వహణకు సిద్ధం, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని చెప్పి కార్పొరేటర్లకు ఎస్కాట్ ఏర్పాటు చేయండి అని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత జరుగుతుంటే కూడా కనీసం పోలీసులు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ ఏవి కూడా పట్టించుకోకపోవడం ఏమనాలి? ఇక తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గాను 48 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొంది. భూమన అభినయ్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేట్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్కరే కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెరదీశారు. గత 5 రోజులుగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్లోకి చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయ్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ మూకలను వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకోజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సును అడ్డుకొని అద్దాలు ధ్వంసం. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇగో ఇట్లా వెంటబడి అద్దాలు ధ్వంసం చేసి మహిళలను కూడా చూడకుండా, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇట్లా రాద్ధాంతం వీరంగం వేస్తుంటే ఏమనాలి వీళ్ళని? ఇగో మహిళలు ఆఖరికి ఆ పరదాలు కప్పుకొని భయపడుతూ భయపడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమికి ఇంతెత్తున బలాన్ని ఇచ్చింది ఇట్లా నీచ నికృష్ట రాజకీయాలు చేయడానికి కాదు, సంక్షేమాన్ని అభివృద్ధిని పెద్ద ఎత్తున అమలు చేస్తారని నమ్మి. జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు ప్రజా సంక్షేమం, తర్వాత రాష్ట్ర అభివృద్ధి. ఆయన నుంచి అంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్తే 150 సీట్లు ఇస్తే ఆయన చేయలేదని చెప్పి మీకు అంతకుమించిన మ్యాండేట్ ఇచ్చింది ఇట్లా చేయడం కోసం కాదు. సో ఏదో సామెత ఉంటుంది కదా, బాబు బద్దం నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి నీ దగ్గరికే వస్తుందని. ఇప్పుడు ఈరోజు మీది, ఈ ఆదివారం మీది, ఇంకా మళ్ళీ ఇంకొక ఆదివారం ఉండదు అయింది. రాత్రి ముగిసిన తర్వాత పగలు కూడా ఉంటుంది కదా. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి కుతంత్రాలకు తెరదీసుంటే టీడీపీ ఈరోజు ఉంటుండేనా? పోనీ జనసేన ఉంటుండేనా? అట కాదు కదా. ప్రజలు కోరుకోవాలి ఒక పార్టీ ఉండాలా వద్దా,
ఒక నాయకుడు ఉండాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇట్లా బల నిరూపణ చేసి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఆయన వెంకయ్య నాయుడు గారు అప్పట్లో ప్రజాప్రతినిధి చట్టాన్ని ఉటంకిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే కార్యక్రమం. దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్‌టైన్ చేయొద్దు అని చెప్పి నీతి సూక్తులు వల్లించారు. ఇప్పుడు అట్లాంటోళ్ళలో ఏమైపోయారు? మాట్లాడట్లేదే. సో, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఇంతకు మించి సీన్స్ ఇంక చూసే రోజు రాకపోవచ్చేమో బహుశా. థాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.